అసలు ఆత్మ అభివృద్ధి పొందాలంటే దేవుడు మనకి ఏం ఏర్పాటు చేశాడు, ఎలాగ ఉండాలి, ఎలాగ ఉంటే మనం ఆత్మ అభివృద్ధి పొందుతుంది అంటే మనమందరము విశ్వాసం విషయంలో ఏకత్వం అయితే ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులు అవ్వాలి. అప్పుడు ఆత్మ అభివృద్ధి పొందుతుంది. అలాగే రక్షణ విషయంలో కూడా విశ్వాసం విషయంలోనూ దేవుని కుమారు గురించి జ్ఞాన విషయంలోనూ కూడా మనం దాని గురించి తెలుసుకుని ఉంటే దానికి ఆత్మని అభివృద్ధి ఎలా చేయాలి అన్నది తెలుస్తుంది. మన నెక్స్ట్ ఇంకేంటంటే క్రీస్తు స్వారూప్యము మన యందు ఏర్పడితే, మన యందు ఏర్పడింది అనుకో, క్రీస్తు స్వారూప్యం అని అంటే ఆయనతో సహవాసం ఉంటుంది. ఆ సహవాసం ఉంటే ఆయన ఏమైతే లక్షణాలు కలిగి ఉన్నాడో, ఆయన ఏమైతే ప్రేమ కలిగి ఉన్నాడో, ఎలాగున్నాడో మనకే అర్థమవుతుంది. అప్పుడు మనం ఆ ప్రకారంగా ఉంటే మన ఆత్మ ఏమవుతుంది, అభివృద్ధి పొందుతుంది. మన బాప్తిస్మ కార్యక్రమంలో మన ప్రాచీన స్థితిని వదిలేసి నవీన స్వభావాన్ని ధరించుకుని ఉన్నామన్నమాట. నూతన జీవం పొందుతాం. ముందు ఇవన్నీ పొందాకే మన ఆత్మ అభివృద్ధి పొందుతుంది అనమాట. ఇవన్నీ ఆత్మ అభివృద్ధి పొందాలంటే మరి మనకి ఎలాగొస్తుంది, దేవుడు ఎలాగొస్తుందని చెప్పాడు, సంఘం ద్వారా. సంఘంలో ఉంటే ఆయన క్రీస్తు ప్రభువు ఏలుబడిలో ఉంటే ఆ సంఘం ద్వారానే మనకి ఆ యొక్క ఆత్మ అభివృద్ధి ఎలాగా అన్నది తెలుస్తుంది. మరి బయట ఉన్న వాళ్ళకి ఆత్మ అభివృద్ధి అంటే ఏంటి తెలుస్తుందా? అసలు చాలామంది ఆత్మ ఇక్కడే ఉంటుంది, ఈ లోకంతో ఇది సమాప్తం, ఇంకా మళ్ళీ మరొక ఆత్మ ఉండదు, మీరు చనిపోయి మరి మరొక లోకానికి వెళ్తారో అది నిత్యం ఉంటుంది, ఆ ఆత్మ నిత్యం ఉంటుంది, నేను అక్కడ ఉంటాను. ఆల్రెడీ క్రీస్తు గారు మన కోసం ఆయన వచ్చి మనందరము పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని ఆయన ఈ లోకానికి వచ్చి మన నిమిత్తము ప్రాణం పెట్టి ఆయన రక్తం ద్వారా మనం కడగబడి మనం ఉండాలనే ఉద్దేశంతో దేవుని సంకల్పం, అది దేవుని యొక్క ఉద్దేశం. తండ్రి అయిన దేవుని ఉద్దేశం ప్రకారంగానే ఆయన కుమారుని, ఆ అద్వితీయ కుమారుని, ఒక్కనొక్క కుమారుని మన కోసం భూమి మీద పంపించి మన పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి. అలాగా ఉన్నవారికే నేనున్న లోకానికి మీరు చేరతారో, నా వద్దకు వస్తారో అని చెప్పేసి మనకి పరిశుద్ధ లేఖనాల్లో తెలియపరుస్తున్నాయి. మనకి బాప్తిస్మ ద్వారా పరిశుద్ధాత్ముడు మనకి వస్తాడు. సంఘం ద్వారా ఆత్మాభివృద్ధి ఏంటనే తెలుస్తుంది. అలాగే పరిశుద్ధాత్ముడు మన బాప్తిస్మ ద్వారా వస్తాడు. ఆ పరిశుద్ధ బాప్తిస్మంలో మనం పాపాలన్నీ కడిగి వేసుకుంటాం, మన అప్పటి నుంచి పరిశుద్ధుడు అవుతాం అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. అయితే అసలు ఈ ఆత్మాభివృద్ధి ఉండాలంటే మనం చేయవలసినవి ఏమిటి అర్థమవుతుందండి? ఆత్మాభివృద్ధి అంటే మనం ఆత్మాభివృద్ధి ఉండాలంటే మనం చేయవలసిన పనులు ఏంటి అన్న దాని గురించి ఈరోజు నేర్చుకుందామండి. ఆత్మాభివృద్ధికి మనము చేయవలసిన పనులు. చేయవలసిన పనులు ఉండాలి కదండి. ఆత్మాభివృద్ధికి మనం చేయవలసిన పనులు. ఇప్పుడు మన పిల్లల్ని పెంచుతాము, వాళ్ళని చిన్నపిల్లల నుంచి మనం పెంచి వాళ్ళ అభివృద్ధి పొందాలని చెప్పేసి వాళ్ళు ఏం అడగకముందే మనకు వాళ్ళకి కావాల్సిన ఆహారం అయితేనేమి, లేకపోతే వాళ్ళ వస్త్రాలు అయితేనే, వాళ్ళు చిన్నప్పుడు ఏమైనా ఎడుతారండి, ఏమన్నా ఇది కావాలని అది కావాలని. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక నాకు ఇది కావాలా అది కావాలని ఖచ్చితంగా అడుగుతారు. అంతేగాని మనకు వాళ్ళు చిన్నప్పటి నుంచి అడగరు కదండి. కొంత వయసు వచ్చేదాకా వాళ్ళకి ఏం తెలీదు. మనం ఏది అయితే వాళ్ళు అదే వేసుకుంటారు, అది ఏది పెడితే అదే తింటారు. కానీ మనం పెట్టేటప్పుడు వేసేటప్పుడు కూడా మనం ఎలాగా చూస్తాము, బెటర్గా చూస్తాం కదా. మంచి వస్తువు, మంచి దుస్తులు అయితేనేమి, మంచి మనం వేసుకోకపోయినా మన పిల్లలైనటువంటి వారికి పెడతాం, మనం తినకపోయినా వాళ్ళకి పెడతాం ఉంటాం. ఎందుచేత మనం పిల్లలు మంచి యాక్టివ్గా ఉంటాడని, ఎదుగుతాడని చెప్పేసి మనం చేస్తూ ఉంటాం.
కానీ ఇన్ని చేసిన కొంతమంది లోకానుసారంగా ఏమవుతూ ఉంటారు, పెద్దవైనప్పటికీ వాళ్ళు చేసిన సహవాసాలు, వాళ్ళు ఉన్న విధానం బట్టి, ఆ వాతావరణం బట్టి ఏమవుతూ ఉంటారు, కొందరు చెడిపోతూ ఉంటారు. కొందరైతే వాళ్ళు పెంచిన విధానాన్ని బట్టి, వాళ్ళు ఉన్న స్థితిని బట్టి వాళ్ళు ఇంకా అభివృద్ధి పొందుతారు తప్ప వాళ్ళు దాని నుంచి తొలగిపోరు. ప్రతి విషయం ఏదైనా సరే అండి, మనం చేసుకున్న పనులు బట్టే అవుతుంది తప్ప ప్రత్యేకించి ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అని చెప్పేసి ఏ రాతలు గట్ట ఏమి ఉండవండి. చాలామంది రాసేస్తారో ఇలా జరుగుతుందండి. మన ఆలోచనలు బట్టేనండి, మన ఆలోచనలు బట్టే. ఆశ వేరు, దురాశ వేరు. దురాశ ఏమవుతుందండి, దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణం. అలాగా మనం ఏంటంటే ఆశ ఉండొచ్చు కానీ దురాశ అయితే ఉండకూడదండి. అయితే అలా ఆత్మ అభివృద్ధి పొందాలంటే మనం చేయవలసిన పనులు ఏమిటి, మనం ఏం పనులు చేస్తే మన ఆత్మ అభివృద్ధి పొందుతుంది. ఎప్పటి వరకు మనకి ఏం నేర్చుకున్నాం, దేవుడు ఎలాగ ఏర్పాటు చేశాడు, దేవుడు ఆత్మాభివృద్ధి పొందాలంటే ఎలాగుంటే ఆత్మాభివృద్ధి పొందుతాము. ఆయన సంఘం ద్వారా ఆత్మాభివృద్ధి పొందాలి, రక్షణ తీసుకోవడం వల్ల ఆత్మాభివృద్ధి పొందుతుంది. ఇవన్నీ దేవుడే ఇచ్చాడు. కానీ మనం చేయవలసిన పనులు ఏంటి, మనము అలా ఇంకా ఆత్మ అభివృద్ధి పొందాలంటే మనం చేయవలసిన పనులు ఏంటి అన్న దాని గురించి తెలుసుకుందామండి ఈరోజు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి నుంచండి, మొదట 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చాలండి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా, మనకు సజీవ యాగంగా మన శరీరాలని దేవునికి అనుకూలంగా ఉంచాలండి. ఏమండి, సజీవ యాగంగా అంటే సజీవంగా మన శరీరాలు అయితేనేమి, మన ఆత్మ అయితేనేమి సజీవంగా ఉంటుంది. మన సజీవంగా ఉండాలంటే మనం దేవునికి అనుకూలమైన పనులు చేయాలండి. దేవునికి అనుకూలమైన పనులు ఏమైతే ఉన్నాయో ఆ పనులు చేసుకుంటూ ఆయనకి సమర్పించుకున్నాడు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని చెప్పిస్తున్నారు. తర్వాత అండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరిశీలించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని చెప్పేసి అన్నమాట. ఈ లోక మర్యాదను అనుసరింపక, లోకంలో చాలామంది చేసే కొన్ని పనులు ఉంటాయండి. అవి వాళ్ళకి సంబంధించిన పనులు అవుతాయి తప్ప దేవునికి సంబంధించిన పనులు. దేవుడు మన నిన్నువల్ని పొరుగు అని ప్రేమించడం అన్నదే ఆజ్ఞ ఎలా ఉంది. తర్వాత ఎవరన్నా ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయమంటాం. అలాగా అది మనకి మర్యాద. అంతేకాని ఈ లోక మర్యాద అంటే పుట్టినోట్లు ఏముందని ఈ లోక సంబంధంగా చేసే మర్యాదలు కదండి మనం చేసేది. మరి యేసుప్రభు గారు కూడా అనే మాట అదే కదా, నేను దప్పికుంటే నాకు దాహం ఇచ్చితివి, నేను ఆకలి కొంటూ ఉంటే నాకు ఆహారం ఇచ్చితివి, నేను వస్త్రహీన ఉంటే నాకు వస్త్రం ఇచ్చితేనన్న మాట మరి ఎక్కడదండి? ఈ లోక సంబంధించిందా? దేవునికి ఇచ్చినట్టు అన్నారు. మనం చేసిన పనులు దేవునికి ఇచ్చినట్టు, యేసుక్రీస్తు ప్రభు వారికి చేసినట్టు అని అన్నాడు. ఈ లోకంలో చేసిన వ్యక్తులకి చేస్తే, ఈ లోకంలో ఎవరైతే ఆ విధంగా ఇబ్బందులో ఉన్న వారికి చేసినటువంటి వారికి అయితే అది నాకు చేసినట్టు అని చెప్పేసి అనమాట. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో, మనం ఆయన ఏదైతే చేస్తున్నాడో అది ఏది ఉత్తమమో, ఏది దేవునికి అనుకూలమో, ఏది సంపూర్ణమై ఉన్నది అన్నదాన్ని మనం పరీక్షించాలండి. అది పరీక్షించి మీ మనసు మారి నూతన మగునట్టు రూపాంతరం పొందాలన్నమాట. ఆల్రెడీ మనం రూపాంతరం పొందాం, నూతన అయిపోయాం కదండి, నూతన పరచబడాం.
నూతనపరచబడిన మనం ఎప్పుడు కూడా పరీక్షిస్తూ ఉండాలండి. ఏది ఉత్తమమో, ఏది మనం ఆల్రెడీ బాప్తిస్మం పొందాము, మరి ఆదివారం ఆరాధన చేయాలి కదా, ఆదివారం మనం మానకూడదు కదా. అదేంటది? ఉత్తమము, అనుకూలము. దేవుడు ఇలా నడవమని చెప్పాడు, లేకపోతే ఏదన్నా సహాయం చేయమని చెప్పాడు ఎవరైనా లేదన్నప్పుడు. చాలామంది మన దగ్గర ఉన్న సహాయం చేసే పరిస్థితి ఉన్నా కొంతమంది ఏంటంటే దాని మీద ఆశ కొలిది కొంతమంది చేయరు. కాదు దేవునికి అది అనుకూలమా, దేవునికి అనుకూలమా అన్నది చూసుకోవాలి. అసలు మనం సంపూర్ణం అవ్వాలి అని చెప్పేసానంటే దేవుడు ఏదైతే చెప్పాడో ఆ పనులు మనం చేసుకుని ఉంటే మనం సంపూర్ణం అవుతాము అని చెప్పేసి అన్నమాట. ఆ విధంగా మనం ఎప్పటికప్పుడే పరీక్షించుకుని మన మనసులు మారాలన్నమాట. మన మనసు ఎప్పుడు కూడా మన మనసు ఏం చేస్తూ ఉంటుంది? మనసు కోరికలకు నిలయం, కోరికలు కోరుతూ ఉంటుంది. ఎందుకు ఈరోజు మనకి అంత ఎండలో వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం జరిగించాలంటే ఆరాధన, ఎందుకు ఇక్కడ చల్లగా ఉంటే అసలే ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉందంట, దేవుడికి తెలియదేంటి, ఎండ చాలా ఎక్కువ ఉంది అని చెప్పేసి దేవుడికి తెలియదేంటి, మనం అక్కడికి వెళ్ళి అంత వెళ్ళవలసిన పనే ఉంది అని చెప్పేసి మనసు ఏంటంటే సుఖాన్ని కోరుకుంటూ ఉంటుంది అనమాట, సుఖం కోరుకుంటూ ఉంటుంది అనమాట. వెళ్ళి లేకపోతే ఇలాగా చక్కగా వాళ్ళు చూడు చక్క ఫ్యామిలీతో ఎక్కడికి బయటికి వెళ్ళి చక్క మూవీకి వెళ్ళి ఏదో చూసి ఎంజాయ్ చేసి వచ్చారు, మనం కూడా అలాగే వెళ్తాం అనేసి ఎందుకు ఇది మనకి ఈ ఎండలో వెళ్ళిపోయి కూర్చుని మనం వింటాం ఎందుకు ఆ చెమటల కారీలాగా అని చెప్పేసి మనసు ప్రేరేపిస్తుందండి, ఖచ్చితంగా ప్రేరేపిస్తుంది. కానీ ఆ మనసును మనం ఏం చేస్తూ ఉండాలంటే గద్దిస్తూ ఉండాలన్నమాట. ఇది అనుకూలం కాదు కదా, ఇది దేవునికి అనుకూలం కాదు కదా, ఇది దేవునికి ఉత్తమం కాదు కదా, ఇది నువ్వు చేసే పని. మన పాపాలన్నీ ఒప్పుకుని ఆయనలో కడిగేసుకున్న వ్యక్తి నువ్వు ఏం చేయాలి? నువ్వు ఆరాధించాలి. నువ్వు దేవుని సన్నిధానంలోకి వెళ్ళి ఆరాధించాలి. నీ సాక్షిగా నువ్వు నిలబెట్టుకోవాలి. నువ్వు ఎప్పుడు కూడా నువ్వు కనపరుచుకోవాలి, దేవునికి కనపరుచుకుని ఉండాలి. అలా కదా మనం తెలుసుకుని ఇలాగ వచ్చాము, ఇలా బాప్తిసం పొందాము. అంతేగాని మనం ఇదేంటి ఎలాగ అయిపోతున్నాం అని చెప్పేసి మనం పరీక్షించుకుంటూ ఉండాలన్నమాట అండి. మనది ఏది ఉత్తమమో ఏది అనుకూలమో అన్న దాని గురించి ఎప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలన్నమాట అండి. ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తం ఏదో ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలన్నమాట అండి. అదే రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 17-19 అండి. 17 నుంచి 19 రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 17 నుంచి 19 వరకు చదువుకుందాం. మీరు పాపమునకు దాసులై ఉంటురు కానీ అండి ఏ ఉపదేశ క్రమానికి మీరు అప్పగింపబడితారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై. ఉపదేశ క్రమం మనకు ఆల్రెడీ ఉపదేశించారు, మనం వినే కదా మరి దానికి మనం ఒప్పుకున్నాం. మీరు అదే అన్నాడు, ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ మీరు ఆల్రెడీ మీ పాపంలో ఒప్పుకుని మీరు ఆల్రెడీ ఏదైతే ఉపదేశ క్రమం మీరు తెలుసుకున్నారో, ఏదైతే విన్నారో, దేనికైతే మీరు అప్పగింపబడ్డారో దాని యందు మీరు విమోచింపబడ్డారు. ఆ ఉపదేశ క్రమానికి మీరు ఒప్పుకుని ఏం చేశారు? మీ పాపం నుండి విమోచింపబడ్డారు. విమోచింపబడి మీరు దేనికి దోషలయ్యారు? పాపానికి దోషలు అవ్వలేదండి, పాపానికి దోషలు అవ్వలేదు. దేనికి దోషలు అయ్యారని చెప్తున్నాడు? నీతికి దోషలు అవుతారు. ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగ అప్పగించుతురో అలాగే
పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఏదో అక్రమంగా ఉంది, ఏదో అపవిత్రతగా ఉందో మనకు ఆల్రెడీ ఇది వరకు ఉన్న స్థితేనండి. మనకు తెలుసు అది మనం అక్రమంగా నడిచాము, అపవిత్రతగా ఉన్నాము. ఇక దేవుని సన్నిధానంలోకి వచ్చాక, లేకపోతే దేవుని తెలుసుకుని మనం బాప్తిసం పొందాక పరిశుద్ధులమయం, పవిత్రులమయం, క్రమంగా నడుచుకుంటున్నాము. ఈ క్రమంగా నడుచుకోవాలి, ఈ పవిత్రతగా ఉండాలంటే మన అవయవములను నీతికి దాసులుగా అప్పగించాలన్నమాట అండి. మన అవయవములు అనమాట. మన దేవుడే ఏదైతే ఇచ్చాడో ఆ అవయవములను నీతికి దాసులుగా అప్పగించాలండి, పాపాన్న కాదండి. నీతికి దాసులుగా అప్పచూపించాలంటే మన శరీరము ఏ పాపం చేయకుండా ఉండడం, మన ఈ చేతుల ద్వారా చేసే పాపాలు కానీ, లేకపోతే మనసు ద్వారా చేసే పాపాలు కానీ, మన చూపు ద్వారా చేసే పాపాలు కానీ, ఇటువంటి పాపాలకే మనం దానికి దాసులు కాకుండా నీతికి దాసులు అవ్వాలి అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నాడండి. ఇంకా చూడండి ఇంకేం తెలియపరుస్తున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి 11. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి 11 చదవండి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురాతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఏమండి? జారత్వము చేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలి? ఆ ఆశని చంపివేయాలి. అపవిత్రతకు సంబంధించినవి ఒకవేళ ఏదన్నా అపవిత్రమైనది అని చెప్పేసి మనకి తెలిసినప్పుడు విగ్రహాలకు ఏదైనా బలిచ్చిందని తీసుకోవడం కూడా అదేంటది, దాన్ని ఏమంటారు? అపవిత్రత. ఆ అపవిత్రత సంబంధించింది ఎదుటోళ్ళు ఇబ్బంది పడతారు కదా అన్న ఉద్దేశంతో మనం ఏం చేస్తామంటే కొందరు తీసుకుంటూ ఉంటారు. దాన్ని అలా తీసుకోకూడదు. దాన్ని ఆ కోరికని, అపవిత్రతకు సంబంధించిన దాన్ని ఏం చేయాలి? దాన్ని కూడా చంపివేయాలి. ఆ కామ కోరికలు ఉండి దాని ఆలోచన ఉందనుకో, ఆ కోరికలను కూడా మనం చంపివేయాలన్నమాట. దురాశ కూడా ఉండకూడదు అనమాట. దురాశ కోరుకుండి దురాశ వల్ల ఏంటంటే దురాశ వల్ల ఏమవుతుంది? ధనాపేక్ష కావాలని ఈ కోరికలు అన్నిటిని కూడా చంపివేయడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చిందనమాట. ఇవన్నీ ఉన్నాయనుకోండి, దేవుని ఉగ్రత అవిధేయుల మీద అంటే విధేయులు కాని వారు, అలా దేవునికి విధేయులు కానటువంటి వారు కాదు, అలా అవిధేయులు కాబట్టే ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ కోరికలు ఉంటాయి అన్నమాట. ఆ కోరికలను చంపుకోడు. చాలామంది కొన్ని చాలా వాట్సాప్లో వస్తున్నాయంటే నువ్వు ఏది చేయాలనుకుంటే అది చేసేయి అని చెప్పేసి అంటాం. నువ్వు ఏది కోరుకుంటే అది చేసేయి అని చెప్పేసి వస్తున్నాయండి ఇప్పుడు. వాళ్ళ అసలు ఇవన్నీ ఏమవుతాయండి? చెప్పిన మాటలో, ఈ క్రమాల్లో ఎలా ఉండాలి, ఎలా ఉంటే మంచిది అని చెప్పేసి దేవుని ఉద్దేశం ఇవన్నీ కూడా ఎవరికాళ్ళే కొట్టేస్తున్నారండి. వాళ్ళ ఇష్టానుసారంగా ఉండటమేనంట. ఎలాగైనా ఉండొచ్చు. చెప్పలేదండి మీకు ఆ మాట ఉదాహరణ చెప్పాలంటే, మీకు పెళ్ళికి ముందే ఎలాగైనా ఉండొచ్చు అని చెప్పేసి ఇచ్చిన వాళ్ళు లేరా? కొంతమంది పెద్ద దాన్ని ఏమంటారంటే వాళ్ళ నటీలు యాక్టర్స్ వాళ్ళు ఏమని ఇచ్చారు? వివాహం ముందు పర్లేదు, ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి ఇవ్వట్లేదు. మరి అది ఏంటది? మరి అది క్రమం, అది అక్రమం కదా. వాళ్ళు విధేయులైనటువంటి వారు కాదు, అవిధేయులు అనమాట. వాళ్ళకి కొన్ని కోట్లు అయితే కూడా ఓకే ఇష్టం, వాళ్ళ ఇష్టం అని చెప్పేసి అంటున్నారు.
మరి నీకు ఆ కోరిక కావాలంటే నీకు వయసు వచ్చినప్పుడు నువ్వు నీ తల్లిదండ్రులకు చెప్పి అవసరమైతే వివాహం చేసుకోమని చెప్పాడు కదా. వివాహ సంబంధం ద్వారా నిన్ను పవిత్రపరచుకోమని చెప్తున్నాడు కదా. మరి అది మానేసి వివాహం ముందే మనం ఎలా ఉండొచ్చు, వివాహం ముందే మనం చేయొచ్చు, వివాహం ముందే మనం ఎలా తిరిగినా పర్వాలేదు అని చెప్పేసి అంటే మరి ఎంత పొరపాటండి అది. ఆ విధంగా వీళ్ళు ఎలా ఉంటున్నారంటే క్రమం లేకుండా అక్రమంగా నడుచుకుంటున్నారనమాట. ఇలా అవిధేయులు అనమాట. అవిధేయులు అనమాట ఉన్నవారికి దేవుని ఉగ్రత వచ్చిందనమాట. కంటిన్యూ అండి. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వాటిని అనుసరించి నడుచుకుంటారు. వీళ్ళ కొలసి సంఘం అంటే ఏం చేశారు? పూర్వం నడుచుకున్నారు వాళ్ళు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడుకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన దాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీస్తుని యూదుడని భేదం లేదు, సున్నతి పొందుడి అని సున్నతిని పొందకపోవటని భేదం లేదు, పరదేశి అని సిధియుడనని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడనే ఉన్నాడనమాట. గ్రీస్ దేహస్తుడని మేము అప్పుడు గ్రీస్ దేహస్తులు ఉన్నవారికి మనకి వేరేగా మనం ఉండొచ్చు అని చెప్పేసాను, కానీ లేదా యూదుడని నేను యూదుడిని అని చెప్పేసాను, కానీ ఇలాగ భేదాలేం లేవు. సున్నతి పొందినవాడని సున్నతి పొందనివాడని భేదం లేదు. అందరూ కూడా అందరూను అంతటను మారు మనసు పొందాలని చెప్తున్నాడు అనమాట. క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడని అనమాట. గ్రీస్తేశ్వరుని యూదుడని కానీ అన్యుడని కానీ లేకపోతే యూదుడని కానీ క్రైస్తవుడని కాదండి, క్రీస్తు సర్వములో అందరిలో ఉన్నవాడనే ఉన్నాడు అనమాట అండి. ఈయన ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలని చెప్తున్నాడో, మనం కోపం ఉండకూడదండి, మనకి ఆగ్రహం ఉండకూడదు, దుష్టత్వం ఉండకూడదు, దోషణ, నీ నోట బూతులు, వీటిలన్నిటినీ విసర్జించాలి. ఇవన్నీ చేయకూడదు అంటే మీకు అర్థమవుతుందా? ఆత్మ అభివృద్ధి పొందాలంటే మనం చేయవలసిన పనులు ఇవన్నీ మనం చేసామనుకోండి, మనం ఆత్మ అభివృద్ధి పొందుతుంది అని చెప్పేసి మీకు తెలియపరుస్తుంది అనమాట అండి. ఇక్కడ ఏం చేస్తుంది? శారీరక క్రియలు చంపాలన్నమాట అండి. శారీరక క్రియలను చంపాలన్నమాట. శారీరక క్రియలు అంటే మనం వచ్చే మాటలు మన నోటి ద్వారా కదా మాట్లాడతామండి, బూతులైనా మాట్లాడతాము. ఇవన్నీ ఈ ఆలోచనలో ఈ ఆగ్రహము, కోపం, ఇవన్నీ శారీరక క్రియల్ని చంపాలన్నమాట అండి. ఇంకేం తెలియపరిచింది చూడండి. ఈ మాట చాలామంది ఓర్చుకోలేరు. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము వాళ్ళు ఒప్పుకోరు ఈ మాట. ఇప్పుడు చదవబడే మాట అసలు ఈ మాట అంటేనే ఒప్పుకోరు అనమాట. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి చదవండి. అవునండి, 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 అవునండి. చాలండి, మళ్ళీ చదువురండి. శిక్షాఫలం పొందుటకే మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బుజులే కానీ కుమారులు కారు. ఇక్కడ అర్థమవుతుందండి, మనం తల్లిదండ్రులైనటువంటి మన పిల్లల్ని శిక్షిస్తామా లేదండి? శిక్షిస్తామంటే కొట్టడమే. మాట లేదనుకోండి, ఇది చేయొద్దనంటే ఆ పని చేస్తే ఒకసారి చెప్తావు, రెండుసార్లు చెప్తావు, మూడోసారి కొడతావు. ఎందుకు? ఆ పని చేస్తాడని. అప్పుడు ఆ బిడ్డ మరి ఆ పని చేయడు. అవో ఈ పని దగ్గరికి వెళ్తే మా డాడీ కొడతారు, ఈ పని చేస్తే అంటే వాళ్ళ ఆలోచన ఆటోమేటిక్గా. చిన్నపిల్లలు కూడా చూడండి, అది చేసినప్పుడు అది కొట్టినప్పుడు మళ్ళీ దాని జోలికి వెళ్ళరు కొడితే.
దాని బెత్తం వాడినవాడు తన కుమారునికి విరోధి. మరి ఈ రోజుని అలా ఉపాధ్యాయులు బెత్తం వాడుతుంటే ఊరుకుంటలేదండి మనం ఏమండి. పిల్లల్ని కొడితేనే ఊరుకుంటలేదు అసలు. ఇది వరకు చదువుకునేటప్పుడు మాకు ఇంతంత కర్రలో పని కట్టుకుని పట్టుకొచ్చేవారండి మాస్టర్లు. కమ్మ తాటే కమ్మలు ఇంతంత కమ్మలు, నిజమండి, ఇంతంత కమ్మ చక్కగా చెక్కుని కొడతాక పట్టుకొచ్చేవారు వాళ్ళు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కర్ర ఉండేది. భయమే వేస్తుంది అనమాట చదవకపోతే. ఇంకా కొడతంలో ఇంకా అలాగే ఉండదు. ఒకవేళ నిజంగా అతనికి ఒకవేళ బీపీ ఉందనుకో, ఆ బీపీ కూడా చూపించేసేవారు అనమాట కొట్టేటప్పుడు. అదే ఇప్పుడు అతను చెప్పిన వరకు చేస్తే అతనికి ఆ బీపీ రాదు, మన మీద ఉండదు. అతని కోపం, నేను ఎంత కష్టపడి చెప్తుంటే మీరు నేర్చుకోకపోతే మీకు ఏంటని చెప్పేసి అతను కోపం. ఈ రోజుని ఎవరన్నా ఏదైనా హోంవర్క్ రాలేదు కానీ ఏదైనా రాయలేదని చెప్పేసి పిల్లలు కొడుతుంటే మీరు ఎంతమంది అంగీకరిస్తున్నారు? అలా ఎందుకు కొట్టాలి? చదవకపోతే చదవపోతాడు, లేదా మానేస్తాడు. ఈ రోజున అలాగే ఉన్నారండి. అంతే కూడా అలా ఉపాధ్యాయులు కూడా భయపడతలేదండి. అలా ప్రతిజ్ఞలో ఉంది. అలా ప్రతిజ్ఞ చెప్తారు. ఆ ప్రతిజ్ఞలో ఏముంటుంది? సహోదరులు అన్న మాట ఉంటుంది. ఉపాధ్యాయులకి మాట వినమని చెప్తుంది. నీ తల్లిదండ్రుల్ని సన్మానించమన్న మాట. ఇవన్నీ స్టార్టింగ్లో చెప్పుకుని వెళ్ళిన ఏళ్ళే వాళ్ళు ఏదైనా చెప్పి ఏదైనా కొడితే తల్లిదండ్రులు ఏళ్ళే కూడా వెళ్ళిపోయి అబ్బాయి అలా ఉండకూడదు, అలా చేయకూడదు అని చెప్పేసాను. ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు అంటే తల్లిదండ్రులు అయినటువంటి వారు మనమే పిల్లల్ని శిక్షించినప్పుడు మన తండ్రి మనకు శిక్ష విధించడంటారా? మన శిక్ష ఉంటుందంటారా? ఉంటుంది. లోకానుసారంగా నేను చెప్పేది. మనకు కొన్ని శ్రమలు వస్తాయి. నేను చెప్పేది అదే. ఎందుకు ఓర్చుకోలేరు ఈ మాట అన్న మాటకు అర్థం ఏంటంటే, శ్రమలు మనకి కొన్ని శ్రమలు వస్తూ ఉంటుంది, కొన్ని ఏదైనా ఇబ్బందులు కలుగుతూ ఉంటుంది. తండ్రి మనకి ఇలాగా చూపిస్తున్నాడో అంటే మనల్ని పరీక్షిస్తున్నాడో అన్న ఆలోచన ఉండాలన్నమాట అండి. కుమారులైన వారందరూ శిక్షలు పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు గారు. మన నిజంగా శిక్షలు, శ్రమలో, బాధలు లేకపోతే అసలు నువ్వు క్రైస్తవుడు కాదండి, దుర్బీజులే అని చెప్తున్నాడు అక్కడ. అలా లేకపోతే ఏమన్నాడు? దుర్బీజులే అన్నాడు. చాలామంది చెప్పే వాళ్ళు ఏం చెప్తారనుకుంటున్నారు? అలా క్రైస్తవులైన శ్రమలే ఉండవు. అలా క్రైస్తవుడైతే శ్రమలేంట్రా? అసలు శ్రమలే ఉండవంట. శ్రమలు ఉండవు. ఎంతసేపు సంతోషమే, ఆనందం అండి. ఇక్కడండి, ఇక్కడది ఆనందం సంతోషం గురించి అయితే అక్కడ ఎందుకండి? మరి అక్కడ ఇంతకన్నా ఎక్కువ ఉంది అంటున్నాడు. అక్కడ బాధలు ఉండవు అండి, ఏడుపులు ఉండవు, పండ్లు కొరుకుటు ఉండవు. మరి ఇవన్నీ అక్కడ అంటున్నాడు. నేను చెప్పేది అన్యుల గురించి వదిలేండి, ఆ తెలియనుల గురించి వదిలేండి, ఈ గ్రంథం గురించి లేకపోతే తెలియని గురించి వదిలేండి. తెలిసిన వారే ఇక్కడే సంతోషం అంటున్నారు, ఇక్కడే ఆనందం అంటున్నారు, ఇక్కడే అసలు క్రైస్తవుడు అనేటువంటి ఇక్కడే దేవుడు అభివృద్ధి పొందేస్తాడు. ఇక్కడే ఏదండి అభివృద్ధి? నేను ఒక అతను ఉన్నాడు, అతను చెప్పేటప్పుడు కారులు వచ్చేసి లేకపోతే బంగ్లాలు వచ్చేసి అలా స్టేర్ మీద స్టేర్ కట్టేస్తే అది ఇక్కడ ఈ లోక సంబంధించింది. అది ఇక్కడ అభివృద్ధి, అది ఆత్మక అభివృద్ధి. అసలు ఒక్క ఆత్మనైనా రక్షించండి అన్న మాట, ఒక్క ఆత్మనే అంటే ఒక్క ఆత్మనే. కానీ ఉన్న సంఘాల్లో ఎంతమంది ఎన్ని ఆత్మలు ఉంటాయి? 150, 200, 300, 500 ఉంటాయి. కానీ అసలు ఒక్క ఆత్మనే రక్షించేలా ఉన్నావా? నిజంగా మనం ఎక్కడోకో ఎవరికో వినపడాలని చెప్పేసి పెద్ద పెద్ద మైకులు పెట్టేసి పెద్ద ఒకళ్ళు ఇతను సౌండ్ పెట్టాడు, ఇతను సౌండ్ పెడతాం. ఇన్ని చర్చిలు ఒకళ్ళు ఎందుకండి? అతను బాగుపడ్డాడు దానికే. అతని కోసమే. అతను శారీరకంగా అభివృద్ధి పొందాలి, అతను శారీరకంగానే మనం డెవలప్ అవ్వాలి అని ఎంచుకున్న పనులండి. చాలామంది ఎంచుకున్న పనులండి ఇవి. వాళ్ళు అందుకే అలాగే చెప్తారు. వాళ్ళు చెప్పు వాళ్ళు కూడా శ్రమల గురించి చెప్పరు, నీ కష్టాలు ఉన్నాయని చెప్పరు. వాళ్ళు ఎంతసేపు కూడా ఎలా భయపడతారో తెలుసా? మీ గురించి అమ్మా మీ గురించి మేము బాధపడుతున్నాం, మీ గురించి మేము తెల్లవారుజామున లేచి మేము ఏడుతున్నాం. మీరు అటువంటప్పుడు మీరు మా మీద తిరగబడతారా? ఎవరిని హైలైట్ చేసుకున్నారు? అక్కడ చెప్పేవాడిని హైలైట్ చేసుకున్నారు తెలుసా మీకు? దైవజనులు అంటే మాకు తెలియదు కానీ మీకుండి బయట దాన్ని ఏమంటారు, డెనామినేషన్ వాళ్ళందరూ కూడా పాస్టర్ దొరికి చాలా భయపడిపోతారు తెలుసండి. వాళ్ళకి
పాస్టర్ అనేటప్పటికి చాలా భయపడిపోతారండి బాబు. వాళ్ళు చెప్పే మాటలు ఇలా ఉంటాయి. వాళ్ళు చెప్పే మాటలు భయపెట్టేస్తారు, మాట్లాడతారు. అంటే అక్కడ ఎలాగంటే సంబంధం ఎలా చేశాడంటే, ఈయన ద్వారా వెళ్తేనే దేవుడు అంటాడు, ఈయన చేస్తేనే ప్రార్థన అంగీకరిస్తాడు అన్న మాటలో, దైవజనుడు ఏదైనా అంటే నీకు ఎంత పాపం రా అనే మాటలో అనేటప్పటికి మీరు అసలు ఎవరిని ఏమన్నా అంటారా? వాళ్ళ దైవజను వాళ్ళు అన్ని మాటలు నేను చెప్పింది. మన ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో అయితే అలా ఉండదండి. ఈ క్రీస్తు సంఘాల్లో కూడా మనం అందరూ సహోదరులు అంటాం, వాళ్ళు వేరియేషన్ చూపిస్తారు. ఈ బలిపీఠం కూడా ఎక్కొద్దు అంటారు, బలిపీఠం కూడా ఎక్కొద్దు అంటారు. అసలు ఇక్కడే ఉన్నారని చెప్తారు. అది అన్నీ ఎప్పుడుదండి బాబా? అది అసలు ఎప్పుడుది? ఈ బలిపీఠం కూడా ఇప్పుడు ఉందా? బలిపీఠం ఒకప్పుడు అసలు సంవత్సరానికి ఒకసారి యాజకుడు వెళ్ళాలి అక్కడికి. దాన్ని ఏం చేశాడు? తీసేశాడు కదా. ఆయన క్రీస్తులో ఆయన తీసేశాడు కదా. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని చెప్పేసి పెట్టినప్పుడు దాన్ని అవన్నీ ఏం చేశాడు? అక్కడ క్రీస్తులో శరీరంలో కొట్టువేయబడింది. ఆ యొక్క అడ్డుగా ఉన్న తెరని తీసివేశాడు. మనందరము సహోదరులం, మనందరం కూడా యాజకులం. మీరు ప్రార్థన చేసిన దేవుడు అంగీకరిస్తాడు, నేను ప్రార్థన చేసిన దేవుడు అంగీకరిస్తాడు. మీరు నా గురించి చేయాలి, నేను మీ గురించి చేయాలి. అంతేగాని మేము చేస్తేనే మీకు ఇది కలుగుతుందమ్మా, మీరు చేస్తేనే నేను చేస్తాను మీకు ఇలా కలుగుతుంది, నేనే చేస్తానని చెప్పేసి అలా క్రియేట్ చేస్తారని చాలామంది అలా ఉన్నారు. వాళ్ళ ఆలోచన ఎలా ఉంటాయంటే కష్టాలు లేవు, శ్రమలు ఉండవు, ఇలాగా ఉన్న వాళ్ళకి అన్న చాలామంది చెప్పే వాళ్ళు ఎక్కువైపోరండి. అటువంటి వాళ్ళకి వెళ్తారండి. అది అక్కడికి వెళ్తానంటే శ్రమలు ఉండవంటమ్మా, అక్కడికి వెళ్తే కష్టాలు ఉండవంటమ్మా. ఆ మాట కూడా వచ్చిన ముందు కదా, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును అని చెప్పేసాను అన్నమాట. ఎక్కడ విశ్రాంతి కలుగు చేస్తానన్నాడా? ఇక్కడ విశ్రాంతి కలుగు చేసుకుంటున్నాడా ఏంటి? ఇక్కడది కాదండి ఆ మాటకి. ప్రతి మాట కూడా దైవికంగా ఆలోచించాలండి. ప్రతి మాట కూడా దైవికంగా ఆలోచిస్తే మన ఆత్మ అభివృద్ధి పొందుతుంది అన్నమాట అండి. చదువుకుందామండి. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉన్నారు. చెప్పాను కదండి, తల్లిదండ్రులు మనకి శిక్షకులై ఉన్నారు. వారి యందు భయభక్తులు కలిగి ఉంటుమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. మన శరీరంగా ఉన్న తండ్రులకే మనం భయపడుతున్నాము, మరి ఆత్మకే, మన ఆత్మని నిత్యం ఉండే ఆత్మ అక్కడ ఉండాలనంటే ఆ ఆత్మ అక్కడ దేవుని సన్నిధానంలో ఉండే, అక్కడ ఈ శ్రమలో ఈ బాధలో ఏమీ లేకుండా అక్కడ మనం ఉంచాలంటే మరి తండ్రి అయిన దేవునికి మరీ భయపడాలి కదండి. ఈరోజు అలా భయపడుతున్నారా? భయపడే వాళ్ళు ఎవరు లేరండి. దేవునికి మరి అదే అన్నట్టు చెప్తున్నాడు. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. లోబడతంలో భయం కూడా వస్తుంది అనమాట అండి. వారి కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించరు, కానీ మనము తన పరిశుద్ధిలో పాలు పొందిన వాళ్ళని మన మేలు కొరకే ఆయన శిక్షించున్నాడు. ఏమండి చూసారు ఇక్కడ ఎందుకు శిక్షిస్తున్నాడు అంటే మనల్ని మేలు కొరకు. ఎవరిని ఒప్పుకుంటారు ఈ మాట? ఈ మాట ఒప్పుకుంటారా? దేవుడు శిక్షిస్తాం ఏంటండి, దేవుడు శిక్షిస్తాం ఏంటి అని చెప్పేసి అంటారు. ఆ శిక్ష దేనికని చెప్తున్నాడు ఇక్కడ? మేలు, మేలు అని చెప్తున్నాడు అన్నమాట అండి. మేలు కొరకు ఆయన శిక్షించున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడనే కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలం ఇచ్చును. అంటే దేవుని అభ్యాసం కలిగి దేవుని నీతి ఏంటి, దేవుని నీతి కలిగి ఉంటే దేవుని శిక్షకు మనం లోబడాలి. దేవుని శిక్ష ఇచ్చినప్పుడు ఆయన శిక్షకు మనం లోబడితే అది మేలు అంటున్నాడు కదా. ఈ మేలైనది మనం అనుభవించాలి అని ఆలోచన కలిగి దాని అభ్యాసం కలిగి ఉంటే అది నీతియు సమాధానకరమైన ఫలము. ఆత్మఫలంలో సమాధానం కూడా ఉంది కదండి. ఆత్మఫలంలో ఎన్ని ఫలాలు అయ్యి 9 ఫలాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒకటే ఫలం. ఆ 9 ఫలాలలో కూడా మనం అవి చేస్తే దేవుని చెప్పిన ప్రకారంగా చేస్తూ మనం ఫలం పొందిన వారు అవుతాం అనమాట. దేవుడు ఏర్పాటు చేసిన ఆ స్థలంలోకి వెళ్తాం అనమాట అండి.
ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇవన్నీ కూడా ఒకటి ఉంటే సరిపోదండి. ఏదో మంచితనం ఉంటే సరిపోదండి, ఏదో ప్రేమ ఉంటే సరిపోదండి. ఈ 9 ఫలాలు కూడా మనలో ఉండాలి. అదే కదండి ఇక్కడ సమాధానకరమైన ఫలం ఇచ్చినమాట. నీతియును సమాధానకరమైన ఫలం ఇచ్చినమాట. ఏది మనం శిక్ష పొందుతూ ఉంటే, ఆ యొక్క దేవుడు చెప్పినట్టు నడుచుకుంటూ ఉంటే, మన శారీరక కోరికలు ఇవన్నీ కూడా చంపుకుంటూ, ఏమండి, శ్రమలు అంటే ఎక్కడో శ్రమల గురించి మీరు అనుభవించకండి. ఎక్కడో శ్రమలు వస్తే ఆ శ్రమలకు మనం అడ్వాన్స్గా వెళ్ళిపోయి నేను శ్రమలో అనుభవించున్నాడు అని చెప్పేసి మనం లేనిపోని మనం పెట్టుకక్కర్లేదండి. అది కాదండి. శ్రమలంటే నీతి నిమిత్తమే శ్రమలండి. ప్రేమ చూపించేటప్పుడు శ్రమలండి. ఒకడు మనల్ని తిడతాడో, మనం ఇంకా ప్రేమ కలిగి ఉన్నాడో, అది శ్రమ కదా. మన మనసుకి నొప్పి వస్తుంది, బాధ అనిపిస్తుంది, మనం ఓర్చుకుంటాం. అది అటువంటి మాటలు ఓర్చుకోవడం శ్రమలంటే. ప్రతిదీ అనిపిస్తుంది. సమాధాన పడ్డాం, ఎవరితో ఏదన్నా గొడవ పడితే నువ్వు వెళ్ళి సమాధానం పడమని చెప్తున్నాడు. ఎంత ప్రేమ ఉండే సమాధాన పడతారండి నువ్వు? నీతికి దాసులుగా అప్పగించమని చెప్తున్నాడు. మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించమని అనమాట. నీతి కోసమే. దాసుడు అంటే ఏంటండి? మన దాసుడు అంటే ఏంటి చెప్పండి? దాసుడు అంటే యజమానుడు ఏదైతే చెప్పాడో అది చెయ్యాలి. అది దాసుడు. మన ఈ అవయవములని దేనికి దాసులుగానో అప్పగించాను? ఆత్మకే. ఆత్మ ఈ శరీరం ఇక్కడే టక్కన వదిలేసి వెళ్ళిపోద్దండి. ఆత్మ టక్కన వెళ్ళిపోతుంది. వితిన్ సెకండ్లో ఆత్మ వెళ్ళిపోతుంది. ఉంటుంది. ఈ శరీరం ఎలాగ చెప్తే అలా, మనసు ఎలా చెప్తే అలా చేయమని చెప్పేసి అనేటప్పటికి ఇష్టానుసారంగా చేస్తాడు. ఒక దినం వచ్చినప్పుడు ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. ఈ గుడారాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడ ఎంత, ఇక్కడ దీన్ని పూర్తి చేస్తారు. ఇక్కడ దీని ద్వారానే మన కార్యక్రమాలు జరిగించాలండి. దీనిలో ఉన్న ఈ దేవుని పరంగా కాకుండా మన ఇష్టానుసారంగా ఏదేదో చెప్తుందో దాని ప్రకారం చేయకూడదండి. శరీరానికే దాసులు కాదండి, మనం ఆత్మకే దాసులు అన్నమాట. ఆత్మ ఏదైతే చెప్తుందో ఆ పనులు చేయాలన్నమాట అండి. అలా ఆలోచించాలంటే దేవుని యొక్క ఆలోచన ఉండాలి నీకు. దేవుని వాక్యం నీతో ఉండాలి. ఇది క్రమమా కాదా? ఈ పని దేవునికి వర్తిస్తుందా? ఈ దేవుని అంగీకరించే మాటేనా, లేదా దేవునికి అంగీకరించిన పనేనా ఈ పని? ఇది అని ఆలోచించుకుంటూ ఉండాలండి మనం ఎప్పుడు కూడా, ప్రతి విషయంలో కూడా. ఇవన్నీ ఉండాలంటే మనం ఏం చేస్తూ ఉండాలి? ఎప్పుడు మన సమయం ఇస్తూ ఉండాలి. ఏదో ఆదివారం మాత్రమే సమయం కదండి. ఏదో ఆదివారం మాత్రం ప్రతి దినము మనం దేవునికి వాక్యం చదువుకోవడం, బైబిల్ చదువుకోవడం, ఏమన్నా వాక్య సందేశం వినడం, పాటలు పాడడం. శ్రమల్లో కూడా పాటలు పాడమని చెప్పాడు కదండి. శ్రమల్లో పాటలు పాడతారు ఎవరన్నా? పాడతారా? శ్రమల్లో పాటలు పాడతారా? మరి దేవుడు ఏం చెప్తున్నాడు? మీ శ్రమల్లో మీ సంతోషం వస్తే కీర్తనలు పాడండి, దుఃఖం వస్తే కీర్తనలు పాడండి. మరి అలా శ్రమల్లో పాడినటువంటి వారు లేరా? పౌలు శీలలో చెరసాలలో వేసేస్తే వాళ్ళు ఏం చేశారంటే పాటలు పాడారు. వాళ్ళు పాటలు పాడుకున్నారు. అది కూడా దేవుణ్ణి కనపరచడమే కదా. చెరసాల పునాదులు ఊడిపోని అంట పాటలు పాడుతుంటాయి. అంతేగాని సౌండ్ కాదండి. అక్కడ వాళ్ళు ఏమన్నా వాయిద్యాలు వాయించారా? మన జిహ్వఫలాలో ప్రతి ఒక్క వాయిస్ మన ఏదైతే వాయిస్ వస్తుందో అదే పాడాలి. దేవుణ్ణి స్తుతించాలి, దేవుని కనపరచాలి. నాది స్వీట్గా ఉండదు, నా వాయిస్ రాదో, లేకపోతే నాది ఇలాగ కొద్దిగా హార్డ్గా వస్తుంది అని చెప్పేసి కాదండి. అది ఎవరిచ్చింది? అది నీకు ఎవరిచ్చారు? నీకు ఆ వాయిస్ దేవుడే ఇచ్చాడు. దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు దేవుడిచ్చిన వాయిస్ నువ్వు పాడతాకేమవుతుంది? మనం ఎప్పుడు కూడా మనుషులను సంతోషపెట్టేవారుగా ఉండకూడదండి, దేవుని సంతోషపెట్టేవారుగా ఉండాలన్నమాట. అంటే నేను ఇక్కడ ఎబ్రీ గ్రంథకర్తకి ఏం చెప్తున్నాడు? ఏమండి, శ్రమలు సహించాలి. ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నామండి? ఆత్మాభివృద్ధికి మనం చేయవలసిన పనులు, మన శరీరాలను సజీవయాముగా ఆయనకు సమర్పించాలి.
అంటే పాపమును దాసులు కాకుండా నీతికి దాసులుగా చేయాలి. మన శారీరక క్రియలు చంపివేయాలి, వాటిని విసర్జించాలి, శ్రమలు సహించాలి అని నేర్చుకున్నామండి. అయితే పరిశుద్ధ లేఖనముల ద్వారా అసలు అవి చేయడానికి మనకు ఆటంకంగా ఏమున్నవి అన్న దాని గురించి తెలుసుకుందామండి. అని చెరిపేస్తున్నానండి. ఆత్మాభివృద్ధికి ఇది 2 అని వేసుకోండి. ఆత్మాభివృద్ధికి మనకు ఆటంకంగా ఉన్నవి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16 నుంచి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, ఈ లోక సంబంధమైనవే. చూసారండి, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము ఇవి దేని వల్ల, ఎవరి వల్ల పుట్టినవి అంటండి? తండ్రి వలన పుట్టినవి కావు, ఈ లోక సంబంధంగా పుట్టినవే. లోకమును ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. మనం ముందుగా చదువుకోవడం కానీ శరీర కోరికలను శరీరాన్ని నీతికి దోషులుగా అప్పగించమని చెప్పాడు కదండి. అందులో మరి ఇవి లేవండి. నేత్రాశయు ఇది ఒక అవయవమే కదా. దీన్ని మనం ఏం చేయాలి? ఈ కోరికల్ని చంపేయాలి. శరీరాశ, నేత్రాశయు, జీవపుటము ఇవి అంటే ఇవి ఈ 3 కూడా వాళ్ళ తండ్రి వలనవి కావు. ఈ దేవుడిచ్చినవి కాదండి. చాలామంది ఇవే అంటారు, దేవుడిచ్చినయే అని చెప్పేసి అంటారు. దేవుడిచ్చినయే, కానీ ఏది మంచిది ఏది చెడు అది నువ్వు గ్రహించాలి కదా. ఆదాము గారు కూడా ఆ చెట్టు ఫలాలన్నీ ఏర్పాటు చేశాడండి. అన్ని ఫలాల్లో తినమన్నాడు. ఆ మధ్యలో ఉన్న చెట్టు తినొద్దని చెప్పాడు. కానీ అతనికి ఎలా కనిపించింది? అది చూపునకు రమ్యమైనది, అది వాళ్ళకి కనిపించిందంట ఆ ఫలం. సాతాను చెప్పిన మాటలకే, మీరు తినమున నువ్వు దేవదూతల వలె ఉంటారు అని చెప్పేసి ఈ అవన అనేటప్పటికి ఇది మోసపోయి వెళ్ళేటప్పటికి ఆ పళ్ళు అక్కడ ఉన్న చుట్టూ ఉన్న ఫలాల కంటే ఆ ఫలం ఎలా కనపడుతుందంట? చూపుకు రమ్యమైనది, అందమైనదిగా కనపడుతుందంట. అప్పుడు ఆవిడ తినేసి మళ్ళీ ఇలా వెళ్ళిపోతుంది అనమాట. ఇది అక్కడ ఏంటది? అక్కడ చూపు, నేత్రాశ. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుని వద్ద నుంచి కాదు, తండ్రి వలన కాదు. తండ్రి ఆల్రెడీ చెప్పాడు కదా, నువ్వు తినొద్దని. లోక సంబంధమైనవి, లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి. ఈ లోకంలో ఉన్న ఆశలు ఏదైతే ఉన్నాయో, మన ఒక బిల్డింగ్ విషయం అవని, లేకపోతే ఏదైనా ప్రతి విషయం ఏదైతే నువ్వు కోరుకున్నావో ఇవన్నీ ఏమవుతాయి? గతించిపోతాయి. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. అంటే మనం ఈ లోకమును ప్రేమించకూడదు అనమాట అండి. ఈ లోకంలో ఉన్న వాటి కోసము ఆశపడకూడదండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండిడి. అవునండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు.
ఆయన మనకి విరోధి అండి. మన విరోధి ఆయన. ఎవరో మనకు అపవాది, విరోధి అనమాట. ఆ అపవాది చేసే క్రియలు మనం ఏమీ చేయకూడదండి. ఆ అపవాది ఆలోచనలో అది మనం చదువు నేత్రాశ, శరీరాశ, జీవటము తండ్రి వలన పుట్టినవి కావు, అది ఈ లోక సంబంధమైనవి. అంటే సాతాని అపవాది అనమాట. ఈ అపవాది చేసే పనులకి మనం మన మన నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండాలన్నమాట అండి. మెలకువగా ఉండాలన్నమాట. లేకపోతే అది అన్నం ఎలా ఉంటుంది అనమాట, గర్జించు సింహం వల్లే తిరుగుతూ ఉంటుంది అనమాట. గర్జించు సింహం వల్ల వచ్చేసి మనం తినేస్తాం కదండి, మనలో ఉన్న ఆ ఆలోచనలో నెరవేర్చేలా చేస్తుంది అనమాట. దేవుడేమి ఇది చేయొద్దని అంటాడో ఇదేమి చేపిస్తూ ఉంటుంది. అది ఏమవుతుంది, అక్కడ మనం లోపడిపోతాం, సాతానికి లోపడిపోతాం అనమాట. ఆ విధంగా మృంగుతుంది. దానికి ఏమైనా అధికారం ఉందా? మన ప్రాణాన్ని తీసే అన్న అధికారం దానికి లేదండి. సాతానికి లేదు, అపవాదికి లేదు. తండ్రి ఆజ్ఞ బట్టే అపవాది యోబును శోధించాడు. మనం ఎప్పుడు కూడా నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండాలన్నమాట అండి. లేకపోతే మన అపవాది గర్జించ సింహం వల్ల ఎవరిని మృంగుదా అని వెతుకుతూ ఉంటుంది అనమాట అండి. ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటుందండి. అలాగా ఎవరు ఉంటారో, ఎవరు దొరుకుతారు నాకు, ఎవడో. ఏమండి దాని ఆలోచన ఏంటండి? సాతానుకి ఆలోచన ఏంటి చెప్పండి? ఎవడు కూడా రక్షింపడకూడదు, ఎవడు కూడా దేవుని యొద్దకే వెళ్ళకూడదు, వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఆ నరకానికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అదే ప్రయత్నం అండి. ఇక్కడ రెండు పోరాటాలు ఉన్నాయండి. ఆ దేవుడేమో నీ సుఖంగా ఉంటావో, పరలోకంలో చేరు అక్కడ ఉంటావంటే నువ్వు ఇలా ఉండాలి, నీ కోరికలను చంపుకోవాలని చెప్పేసి దేవుడు చెప్తుంటాడు. అపవాదం ఏం చెప్తుంటుంది, అబ్బాయి అదేం కాదు, నీ ఇష్టానుసారంగా ఉండు, నువ్వు ఎలాగున్నా పర్లేదు, నేను యాక్సెప్ట్ చేస్తాను. అవునా కదండి? సాతాను యాక్సెప్ట్ చేస్తుంది. నువ్వు ఎలా చేసినా సరే, నువ్వు నడు, నువ్వు పద, లేదా నువ్వు వెళ్ళు, నువ్వు అలా చెయ్యి, ఇలా చెయ్యి, నువ్వు ఆ పని చెయ్యి, పర్లేదు, ఇవి ఒకసారికే కదా, ఎవరో చూడలేదు కదా. ఏమండి నేను చెప్పి మాట అర్థమవుతుంది. ఎవరు చూడలేదు కదా, ఎవరు లేరు కదా, ఇక్కడ ఒకసారికే కదా, పర్లేదు మాట్లాడే, ఏమైనా చేసి అని ఎంకరేజ్ చేస్తుందండి. ఎందుకు? దానికి ఏంటి, దాన్ని తీసుకెళ్ళిపోవాలి. అవన్నీ ఏం చేయాలి, రక్షింపడకూడదు, ఈ ఆత్మ నశించేలా చేయాలి, అప్పుడు సంతోషం అనమాట. కానీ మనం ఆ ఆలోచన ఉండాలంటే దేవుని ఆలోచన ఉండి ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఈ శరీర కోరికలను చంపేమన్నాడు కదా, మరి శరీరాశ ఉండకూడదు అన్నాడు కదా, మన శరీరం ఏదైతే కోరుకుంటుందో ఆ కోరికలను చంపేమన్నాడు కదా, మన శరీరాలను నీతికి దోషులుగా అప్పగించమని చెప్పాడు కదా. ఇవన్నీ ఎలాగొస్తాయండి? మనకు తెలిస్తే ఉంటాం, లేకపోతే దానికి లోపడిపోతాం అనమాట అండి. ఇంకా వచ్చిన చదువుకుని ముగించుకుందామండి. ఎపిసిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎపిసిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వల్లనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుమి. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటండి, శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలు నెరవేర్చారంటే వీళ్ళు స్వభావ సిద్ధంగా, అంటే వాళ్ళు దేవుడు చెప్పినట్టు చేయలేదు కాబట్టి వాళ్ళు స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులైపోరు వాళ్ళు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనం క్రీస్తుతో కూడా బ్రతికించును. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. మనం ఎవరన్నా డబ్బులు ఇచ్చి కొనబడమని కనబడలేదు కదండి. మీరేమైనా కొంటున్నారు రక్షణ తీసుకోవాలంటే? లేదు, ఆయన కృపచేత మనం రక్షింపడమనంట. మన నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడు అనమాట. ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు అనమాట. మన ఈ శరీరాశలు, ఈ శరీర కోరికలు, యొక్క మనసు కోరికలు, ఈ కోరికలను మనం నెరవేర్చేవారిగా ఉండకూడదు అనమాట అండి. మన శరీరాలను నలకొట్టుకోవాలన్నమాట. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, మన శరీరాలను నలకొట్టుకోమని చెప్తున్నాడండి. చాలామంది ఈ శరీరాలను నలకొట్టుకోవడం కాదు, అలా క్రైస్తవుడు అంటే బాధలు ఉండవు, క్రైస్తవులు అంటే శ్రమలు ఉండవు, క్రైస్తవుడికి ఎప్పుడు కూడా సంతోషం ఉంటుంది, ఇక్కడ అసలు శ్రమలు పడేవాడు అలా క్రైస్తవుడే కాదు అని చెప్పేసి అలాగ సాతాను అధికారంలో పనిచేసేవారు అనమాట అండి. సాతాన్ని ప్రేరేపణలు ఉన్నటువంటి వారు అనమాట అండి. మరి ఇక్కడ బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుంది? శ్రమలు ఉంటాయి, శ్రమలు సహించేవాడు ధన్యుడు, మేలు కొరకే నువ్వు శిక్ష అనుభవించాలి. మరి ఈ మాటలన్నీ ఏమైపోతాయి? మీ శరీర కోరికలు మీరు చంపివేయండి,
ఇవన్నీ మాటలు ఎక్కడికి వెళ్ళిపోతాయి? వీళ్ళు చెప్పే మాటలు మరి అబద్ధికులు కదా వాళ్ళ అబద్ధికులు, ఖచ్చితంగా అబద్ధికులు వాళ్ళు చెప్పే మాటలన్నీ కూడా అబద్ధికుల మాటలు అనమాట అండి. మనం ఇందులో లేని మాటలు చెప్తున్నారు అన్నమాట. పరిశుద్ధ లేఖనంలో లేని మాటలు చెప్తున్నారు. వాళ్ళ గ్రంథమే అర్థం అవ్వలేదు అనమాట అండి. మీ శరీరంలోనూ నల్ల కొట్టుకున్నాను అని చెప్తున్నాడు అనమాట అండి. అందుకే అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు? బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అన్నాడు. చావైతే లాభం అన్నాడని చెప్పేసి అలా పౌలు గారు చూడండి, చావైతే లాభమా? చావు లాభమని కోరుకునే వాళ్ళు ఎవరండి ఇందులో చెప్పండి? చావు లాభమని కోరుకునే వాళ్ళు, చావు లాభమని కోరుకుని ఎప్పుడు కోరుకుంటా తెలుసా మీరు? దేవుని చెప్పిన ప్రకారంగా నడుచుకుని, దేవుడు ఉన్నట్టు నువ్వు నడుచుకుని, మనకి ఇంకా దేవుడు పిలుపు ఈ బలంగా నన్ను పిలిస్తే నేను సంసిద్ధంగా నేను రెడీగా ఉన్నాను అనే ఉద్దేశంతో ఉన్నాను కదా, అది మేలు అనుకుంటా. ఎందుకు? దాని ద్వారా మూలన ఉందా అక్కడ? నువ్వు అక్కడ ఈ శ్రమలు ఉండవు, ఇలాగ ఈ చెమటలతో ఈ గాలాడక, ఈ చెమటలు పట్ట ఈ ఒక్కపోత ఉండదు, ఏముండదు, ఎవరన్నా ఏదైనా బాధ ఉండదు. ఏమంటే అక్కడ ఎప్పుడు నిత్యం సంతోషం, ఆనందం ఇవన్నీ ఉంటాయి. దాని ఉద్దేశం గురించి పౌలు గారు అన్న మాట, బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అనే మాట అదండి. నాకు అక్కడ ఉంటుందిరా బాబు, ఇక్కడ వీళ్ళతో పడలేకపోతున్నాం, వీళ్ళు నన్నే కొడుతున్నది, నన్నే హింసిస్తున్నారు, దాని నిమిత్తం ఎంత. అందుకండి మోషే ఏమని చెప్పాడండి? క్రీస్తు నిమిత్తం నింద పడడం గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు ఆయన. ఐగుప్తు ధనం కంటే భక్తులైనటువంటి వారు అలా ఉన్నారండి. ఎక్కడ కూడా అలా స్థిరపడలేదు. ఇక్కడ ఇది శాశ్వతం, ఇది నేను ఎక్కడే ఉంటాను, ఇది నాది అనే కన్నా క్రైస్తవులైనటువంటి వారికి ఏముండాలనుకుంటాం? మనది, మనము, మనందరము. అందుకే చెప్తాడు, మనమందరము విశ్వాసం విషయంలో అయితేనేమి, దేవుని కుమారుని గారి జ్ఞాన విషయంలో మనమందరం సహోదరులు అన్నమాట ఉంటుంది తప్ప ఎప్పుడు కూడా సింగులర్గా మాట్లాడలేదండి. ఎప్పుడు ఫ్లోరల్గానే మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు గారు అయితే, తండ్రి అయిన దేవుడు అయితేనే, ప్రతి ఒక్కరు కూడా అనమాట అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే ప్రశ్నే పోదునేమని నా శరీరం నల్లగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను. చెప్పే వ్యక్తి కూడా నల్లగొట్టుకోవాలండి. ఇక్కడ పౌలు గారు చెప్పి నేను అలా ఉండిపోతానేమో అని చెప్పేసి ఆయన కూడా నల్లగొట్టుకున్నారు అనమాట అండి. కానీ ఇప్పుడు చెప్పే వ్యక్తులందరూ కూడా మీరే నల్లగొట్టుకోండి, మీరే అలాగుండండి, మేము ఎలాగున్నా పర్లేదు, మేము నల్లగొట్టుకోక్కర్లేదు, నేను చెప్పే వ్యక్తిని కదా అని చెప్పి చెప్తున్నారండి. మాకు పర్లేదు, మేము ఎలా చెప్పినా పర్లేదు. మళ్ళీ ఇంకోటి ఏం క్రియేట్ చేశారంటే 2 శిక్షలు అంట. చెప్పే వ్యక్తికి 2 శిక్షలు అని చెప్పేసి అని అంటాం. మరి 2 శిక్షలు ఉన్నవాడు మరి నువ్వు ఎంత ఎలాగ ఉండాలి, ఎంత పవిత్రంగా ఉండాలి? నువ్వు ఇక్కడ చెప్పేటప్పుడు బాగానే చెప్తావు, బయటికి వెళ్ళాక నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తావు. నేను ఎంతమంది చూసామండి, చాలామంది చెప్పే బోధకులు బయటకు వచ్చాక వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు, ఓర్చుకోలేరు, ప్రేమ కలిగి ఉండరు, సహించరు. ఏమండి, ఇంతమంది ఉన్నారు, మీరు 20 మంది మీకు చెప్పేటప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఇలా గైడ్ చేసినప్పుడు నేనెంత ఎలా ఉండాలి? మీరు అందరు కలిసి నా మీద పడిపోయినా సరే నేను ఏం చేయాలి? మిమ్మల్ని ఏమనకూడదు, దేవునికి స్తోత్రం, నీకే మహిమ అని అనాలి, కోరాలి. ఈరోజు నల్గొన్నారా? ఎవరైనా ఏదైనా అంటే, విశ్వాసులైనటువంటి అక్కడ ఎవరైనా ఏదైనా అంటే ఈ చెప్పే వ్యక్తి ఎవడన్నా భరిస్తున్నాడా? భరించట్లేదండి. ఇక్కడ మాత్రం చాలా బాగా చెప్తాం, బయటికి వెళ్ళక వాళ్ళ ఇష్టానుసారమైన జీవితం జీవించేస్తున్నారు. బయటకు వచ్చాకే దిగాకే ఆడెలాగా ఓర్చుకోలేరండి, ఓర్చుకోలేరు. ఒకడు ఆడికన్నా కొద్దిగా బాగున్నాడు అన్నా సరే వీళ్ళు ఓర్చుకోలేరు, ఉన్నారు అటువంటి వాళ్ళు. కానీ దేవుని ఉద్దేశం అయితే అది కాదండి. మనం ఏదో చెప్పి మనం కూడా, నేను చెప్పే వ్యక్తి కూడా నల్లగొట్టుకుంటాను. అందుకే నేను చెప్తూ ఉంటాను, నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరూ హెచ్చరిస్తున్నాను అనమాట అండి. ప్రతి ఒక్కరికి ఈ చెప్పే మాటలు కూడా నాకు కూడా వర్తిస్తాయి, నా శరీరానికి సంబంధించి నాకు కూడా వర్తిస్తాయి. మనం ఇలా శ్రమపడి ఇంత కష్టపడి మన దేవుని వాక్యం వినడమంటే ఈ లోక సంబంధమైనది కాదండి. అపోస్తలుడైన పౌలు క్లియర్గా తెలియపరచండి. మనం ఎప్పుడు చదువుకునే మాట, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో, ఈ జీవిత కాలం మట్టుకే మన క్రీస్తునందు నిరీక్షించు వారమైన మనుషులందరికంటే
దౌర్భాగ్యమైన అన్నమాట ఏ మాట కూడా కొట్టివేయబడింది కాదండి, ఏ మాట కూడా తీసివేయకూడదండి. ఇందులో ఉన్నమాట 22 అధ్యాయం 18-19 వచనాలు ఏంటి అధ్యాయానికి ఒక మాట కూడా తీసివేయబడదు, ఒక మాట కూడా కొట్టివేయబడదు. తీసివేసిన కొట్టివేయబడిన ఈ ఈ గ్రంథంలో ఉన్న తెగుళ్ళన్నీ వర్తిస్తాయి. నీ జీవ గ్రంథంలో నీ పేరు తుడిచివేయబడుతుంది. మరి వీళ్ళకి ఈ మాటలు అర్థమవట్లేదండి, అసలు ఈ మాటలు ఎవరికి అర్థమవుతలేదండి. మన ధన్యులం అండి నిజంగా. ఇంత ఈ